ఈ రోజు హైదనగర్ లో అన్న వాళ్ళు రూమ్ ఖాళీ చేసిరు. అన్న వాళ్ళు అయితే 3వ ఫ్లోర్ లో ఉండేది. 3వ ఫ్లోర్ నుంచి సామాన్ అంతా బండిలో అయితే పెట్టేసాం. చెమటలు అయితే బాగా పడుతున్నాయి. మొత్తానికి అయితే ఇల్లునైతే ఖాళీ చేసేసారు అన్న వాళ్ళు. చిన్న బాబుతోనైతే కొద్దిసేపు అయితే ఆడుకొని అక్కడి నుంచి అయితే అన్న వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. నేనైతే సిటీలో అయితే ఒక రూమ్ యూదానని ఒక రూమ్ అయితే చూసాము. మనదైతే 3rd ఫ్లోర్ ఉంది. లిఫ్ట్ కూడా ఫెసిలిటీ అయితే బాగానే ఉంది. పైకి అయితే వచ్చేసా, వ్యూ అయితే బాగుంది. బయట కూడా మనకైతే హ్యాండ్ వాష్ గచ్చు అవుతుంది. లోపలికి అయితే వెళ్దాం రూమ్ ఎట్లుంటుందో. నాతో పాటు అయితే మీరు కూడా చూడండి రూమ్ అయితే చూడడానికి అయితే చిన్నగా ఉంది. నేను మొత్తం చూపిస్తా. మొత్తం అయితే గోడలకైతే పెయింట్ మొత్తం ఊడిపోయింది. అక్కడక్కడనైతే స్టిక్కర్స్ అయితే అంటేశారు. మనకైతే లైట్ అవైలబుల్ గా ఉంది, ఫ్యాన్ అయితే అవైలబుల్ గా ఉంది, మీటర్ అయితే డిజిటల్ మీటర్ ఉంది. గోడలకు మొత్తం అయితే డబల్ సైడ్ స్టిక్కర్స్ అయితే అతుక్కొని ఉన్నాయి. మనకు వచ్చేసి 2 స్విచ్ బాక్సులు ఉన్నాయి. ఒకటైతే నీట్ గా ఉంది, ఒకటైతే దానికి మొత్తం ఏమో అంటింది, గలీజ్ కనిపిస్తుంది కొంచెం. సెల్ఫ్ లో అయితే మనకు సెల్ఫ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అయితే బట్టలు ఇట్లా పెట్టుకోవడానికి పైన సద్య కూడా ఉంది. బాత్రూమ్ ఎట్లుందో అనుకున్నా, బాత్రూమ్ కూడా అయితే నీట్ గానే ఉంది. మనకైతే వాటర్ కూడా మంచిగానే వాటర్ కూడా వస్తున్నాయి. ఇంకా బెటరే అనిపించింది రూమ్ అయితే కొంచెం అయితే నాకైతే. ఇక్కడనైతే డోర్ కూడా కొంచెం పగిలిపోయింది. ఈ పేడం అయితే కొంచెం ఇష్యూ ఉంది. ఈ డోర్ అయితే వర్షం వాటర్ అయితే లోపలికి రాకుండా ఎక్స్ట్రా పెట్టించారు. నేనైతే ఇక ఫ్రెష్ అయిపోయి స్నానం అయితే చేసేసిన. ఈ రూమ్ లో అయితే ఇద్దరే స్టే చేయొచ్చు. ఇది అన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే టిఫిన్ కూడా పెట్టుకోవచ్చా. దాంట్లో దొండకాయ కర్రీ ఉంది. నేనైతే క్యాబేజీ ఫ్రై అయితే తీసుకొచ్చిన. అలా కలుపుకొని అయితే తినేస్తా గైస్. ఈ హైదరాబాద్ లో అయితే డే టు డే నా లైఫ్ ఎట్లుంటుందో రేపటి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్.